బ్యాక్ టు న్యూస్. డిగ్రీ స్టూడెంట్స్కే 100 హాస్టల్ సీట్లు కేటాయించాలంటూ నిజాం కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. హాస్టల్లోని 100 సీట్లలో 50 డిగ్రీ విద్యార్థులకు, మరో 50 పీజీ విద్యార్థులకు కేటాయిస్తున్నట్లు ప్రిన్సిపల్ భీమా ప్రకటించారు. దీంతో డిగ్రీ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. సమస్యల కేంద్రంగా నిజాం కళాశాల మారుతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థినులు రోడ్డెక్కితే తప్ప హాస్టల్ వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా విద్యార్థులందరూ యూజీకే 100% హాస్టల్ కేటాయించాలంటూ కూడా రాస్తారోకో చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఇయర్ చదువుతున్నారు, ప్రధానంగా మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? నా పేరు కళ్యాణి, నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. మినిమం 200 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మాకు హాస్టల్ ఇప్పుడు మాకుంది, మా జూనియర్స్కి లేనందువల్ల వాళ్ళు ఫోన్ చేసి అక్క మేము ఇంత కిలోమీటర్స్ ఉన్నా, మేము కాల్ చేసినా మాకు హాస్టల్ రావట్లేదు అని వాళ్ళు ఇట్లా ఇన్ఫామ్ చేస్తేనే మేము వచ్చి ఫస్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినాం. సార్ ఇన్ని కిలోమీటర్స్ ఉన్నా, చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి హాస్టల్ ఇవ్వలేదు. ఇప్పుడు స్టార్టింగ్ మా అప్పుడేమో 60 కిలోమీటర్స్ అన్నారు. ఇప్పుడు సార్ సడన్గా ఏం చేసిండు అంటే 150 కిలోమీటర్స్ అబవ్ ఉంటేనే మేము హాస్టల్ వాళ్ళకి ఇస్తాము, లేకపోతే ఇవ్వము అన్నారు. యాక్చువల్గా 222లో మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు 100% హాస్టల్ యూజీ గర్ల్స్కే ఇస్తాము అన్నాను. అప్పుడు మా స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి పీజీ వాళ్ళకి ఇచ్చిరు, యూజీ వాళ్ళకి ఇచ్చిరు. ఇప్పుడు మా స్ట్రెంత్ పెరిగింది, యూజీ వాళ్ళ స్ట్రెంత్ పెరిగింది. సో పీజీ వాళ్ళ ఇక్కడ నుంచి వెళ్ళేసి ఓయూలో హాస్టల్ ఉంది వాళ్ళకి, వాళ్ళు అక్కడనే పెడితే ఇప్పుడు యూజీ వాళ్ళందరూ అడ్జస్ట్ అవుతారు. సో మేము 100% హాస్టల్ వచ్చేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తాం. మీరు చెప్పండి, అంటే ప్రతిసారి కూడా ప్రొటెస్ట్ చేసే తప్ప హాస్టల్ రాని పరిస్థితి ఉంది. ఎట్లా ఉంటున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు అంటే గతంలో కేటాయించిన హాస్టల్ కూడా చూడొచ్చు, రూమ్కి ఎంతమంది ఉంటున్నారు? రూమ్కి 7 to 8 మెంబర్స్ ఉంటున్నాము. అయినా అడ్జస్ట్ అయి ఉంటున్నాం, ఎందుకంటే అందరికీ రావాలి. అందరూ ఫైనాన్షియల్గా వీక్ ఉంటేనే ఇక్కడ వరకు వస్తారు. డిగ్రీ ఊర్లలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ అట్లా తీసుకోనికి హెల్ప్ అవుతుంది. మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వచ్చి ఉంటారు చాలామంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైనా అడగంది ముందుకెళ్తలేదు. మేము అందుకే అంటే వాళ్ళకి 100% కావాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడేమో కెపాసిటీ లేదు అని అంటున్నారు. అడ్మిషన్స్ అనేది ప్రీవియస్గా 30 మెంబర్స్ని తీసుకుంటుండే ఒక గ్రూప్కి, ఇప్పుడు 60 ఇంక్రీజ్ చేసిండ్రు. అదే అడ్మిషన్స్ ఇంక్రీజ్ చేసినట్టు ఇక్కడ కూడా హాస్టల్లో కూడా అడ్మిషన్స్ ఇంక్రీజ్ చేయాలి కదా. అడ్మిషన్స్ ఎక్కువ తీసుకొని ఇప్పుడు అక్కడ కెపాసిటీ లేదంటే ఎట్లా? మేము అంటే విద్యార్థులతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు, పోరాటాలు చేసే తప్ప హాస్టల్ లేని పరిస్థితి అని కూడా విద్యార్థులు చెప్తున్నారు. చెప్పండి, విద్యార్థులు సపోర్ట్గా మీరు కూడా వచ్చారు కదా, అంటే గతంలో కూడా ప్రొటెస్ట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా హాస్టల్కు కావాలంటే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అసలు హాస్టల్ కెపాసిటీ ఎంత? ప్రిన్సిపల్ ఏమంటున్నాడు ఈ విషయం? అన్న, మొత్తం హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 430 సీట్లు అని చెప్పారు. 430లా ఫైనల్ ఇయర్ గర్ల్స్కి ఏం చేశారంటే పైన 2 ఫ్లోర్లు ఇచ్చారు, పీజీ వాళ్ళకి కింది ఫ్లోర్లు ఇచ్చారు. అప్పుడు ఏం చెప్పారంటే అప్పుడు కూడా కొట్లాడుతూనే ఇచ్చారు. నాకు ఇవే రోజు రోడ్లు ఎక్కినాము, ధర్నాలు చేసినాము, పోలీసులతో దెబ్బలు తిన్నాము. ఇదే పంచాయతీ అయింది. 2 ఏళ్ల కింద నుంచి ఇదే జరిగింది. అప్పుడు ఇదే ప్రిన్సిపల్ సార్ ఉన్నాడు, ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్ సార్ ఉన్నాడు. సార్కి అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అయినా కానీ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారో తెలియదు. హాస్టల్ కెపాసిటీ ఉంది. ముందు అప్పటి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి ఏం చెప్పారంటే ఫస్ట్ 50-50 జీవో అని ఇచ్చారు. నవీల్ మీటర్ దగ్గరికి తీసుకుపోయారు. నవీల్ మీటర్ గారు ఏం చేశారంటే చర్చలకు పిలిచి 50% జీవో ఇచ్చిండు. దానికి ఒప్పుకోలేరు, కేసులు పెడతామన్నారు. అయినా బెదరకుండా పోరాటం చేసి లాస్ట్కు మీకు ఏమంటారు, ఫస్ట్ యూజీ విద్యార్థులకు హాస్టల్ అని చెప్పి అందరు సంబరాలు చేసుకున్నారు. అన్నీ జరిగినాయి. ప్రిన్సిపల్ సార్కి తెలుసు యూజీ విద్యార్థులకు హాస్టల్ అని తెలుసు. అప్పుడు ఏం చేసిర్రు, ఇప్పుడు యూజీ విద్యార్థుల సంఖ్య అప్పుడు తక్కువ, అప్పుడు హాస్టల్ ఖాళీ ఉన్నాయి కదా రూమ్లు అని చెప్పి పీజీ విద్యార్థులను తోలుకొచ్చి ఇక్కడ పెట్టిరు కొంతమందిని. మీరు చెప్పండి, అంటే ఒక రూమ్కి ఎంతమంది ఉంటున్నారు, ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి, పోరాటం ఎప్పటి వరకు కొనసాగిస్తారు? మా రూమ్కి అయితే ఒక్క రూమ్కి 7 to 8 మెంబర్స్ ఉంటున్నాం మేము ఫైనల్ ఇయర్స్. ఇప్పుడు జూనియర్స్ని తీసుకున్నా కానీ వాళ్ళకి 7 to 8 మెంబర్స్ మేము అడ్జస్ట్ చేయగలము. కాకపోతే 130 మెంబర్స్నే తీసుకున్నారు. ఇంకో 60-70 మెంబర్స్ వరకు తీసుకోవచ్చు. ఇంకా పీజీ వాళ్ళని తీసేస్తే మొత్తం 100% 217 మెంబర్స్ని ఖచ్చితంగా మేము తీసుకోవచ్చు. పోరాటం ఎప్పటివరకు కొనసాగిస్తారు? హాస్టల్ వచ్చే వరకే పోరాటం. హాస్టల్ దొరికే పరిస్థితి అయితే లేదని కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ వినోద్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.